హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఊరమిరపకాయలు ఎలా పట్టుకునే విధానం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సింపుల్గా అండ్ ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉండేది. యాక్చువల్లీ ఊరమిరకాయలు అంటే ఎండాకాలంలో చేస్తారు, మేమైతే చలికాలంలో కూడా ట్రై చేసాము. మీరే చూస్తున్నారు కదా, ఇలాగే వచ్చాయి. ఈ ప్రాసెస్ ఏంటి ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అనేది ఫుల్గా చూడండి. ఊరమిరకాయలు ఎలా పట్టుకునే విధానం చూపిస్తాము. 1/2 కేజీ పెరుగుని మనం మజ్జిగలా చేసుకున్నాము. దానిలోకి మనం ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము. మజ్జిగ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాము. ఇది వచ్చేసి తినే సోడా, చిన్న స్పూన్లో సగం వేసుకున్నాము. ఇది అది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మజ్జిగని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ మజ్జిగలోకి పచ్చిమిరపకాయలు అనేవి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మిడిల్లో కట్ చేసుకొని వేసుకోవడమే వీటిల్లోకి. అంటే మీకు పచ్చిమిరకాయలు ఎన్ని కావాలనేది మీకు అనుకుంటే 1 కేజీనా లేకపోతే 1/2 కేజీనా అలా మీ క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోవచ్చు. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరకాయలు అయితే మనం దానిలోకి వేసేసుకోవటమే. ఈ విధంగా అన్ని ఘాట్లు పెట్టుకునే అన్నీ కూడా వేసుకుంటున్నాం. ఇట్లా ఈ రోజంతా పచ్చిమిరకాయలు మజ్జిగలో నానాలి. నానిన తర్వాత రేపు ఉదయం తీసి ఎండబెట్టుకోవాలి. ఇవి పిండేసి మజ్జిగలో తీసి ఎండబెట్టుకున్నాక మళ్ళీ రేపు ఎండిపోయిన తర్వాత నైట్ తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. మళ్ళీ రేపు ఉదయం తీసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇది తెలిపి వచ్చే వరకు 3 రోజులు ఎండబెట్టుకొని ఇక మజ్జిగలో వేయకోకుండా ఎండిపోయేదాకా ఎండలో పెట్టుకోవాలి. మీకు నేను ఈ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను వీడియోలో, చూద్ది కానీ. ఇప్పుడైతే ఈ పచ్చిమిరకాయలన్నీ ఇలా వేసుకొని ఈరోజంతా కూడా మజ్జిగలో బాగా నాననివ్వాలి. రేపు ఎలా ఉంటుంది ఆ నానిన తర్వాత మీకు నేను చూపిస్తాను కదా. వేసుకున్నాం ఇలాగా. సో ఒకసారి మనం కలుపుకోవాలి. రోజు 3 డేస్ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని గట్టిగా పిండేసి తీసుకోవాలి. ఎండబెట్టాక తీస్తాను. ఈ విధంగా ఆ మజ్జిగలో నుంచి ఆ మిరపకాయలు అనేవి తీసుకొని ఎండబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇవి ఎండబెట్టేసుకుందాం.